ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను నేను. ఈ మెట్రో స్టేషన్ తాలూకు లిఫ్ట్ దగ్గర జరిగిందనమాట ఇది. నేను శంకర్ జక్కిలింకో ఎవరో ఒక ఆయన మనకు ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్స్ని చదువుతూ వస్తున్నా. ఆడవాళ్ళు చాలా అందరూ రఫ్గా తయారయ్యారు, అసలు ఏమన్నా అన్నాలంటే భయం వేస్తుంది, చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి అని చెప్తూ జస్ట్ అది చదువుతూ తలెత్తి చూస్తున్నాను. ఒక ఆవిడ పెద్దగా అరుస్తుంది, ఏ బాబు అని అరుస్తుంది అన్నమాట. ఏంటని చూస్తే లిఫ్ట్లో ఆ కుర్రాడు పాపం లిఫ్ట్ మూసుకుపోతుంటే ఆమె అరిచిన అరుపు, ఎవడరా నువ్వు లిఫ్ట్ తలుపును మూసుకునేటట్టు చేస్తున్నావు, నేను వస్తున్నాను తెలీదా అన్నంత ఫీలింగ్ అంతా ఒక అరుపులో వినిపించింది. మాకు ఏమీ అర్థం కాలేదు. మా ఆఫీస్ ముందు సెక్యూరిటీ గార్డ్ అలానే చూస్తున్నాడు, అక్కడ మిగతా వాళ్ళు అలా చూస్తున్నారు. నాకైతే అనిపించింది అనమాట. వెంటనే నేను వాడి ప్లేస్లో ఉంటే వెంటనే బయటకు వచ్చి నువ్వే వెళ్ళు మొత్తం అనేవాడిని అనమాట. లిఫ్ట్ ఆన్ అయ్యి పైకి వెళ్తే మళ్ళీ రాదా? మెట్రో స్టేషన్ అన్న పెద్ద 100 అంతస్తుల్లో ఉందా అంటే ఈ రఫ్నెస్ గురించి చదువుతూ ఉండగానే అది చూడగానే నాకు అనిపించింది ఎట్లా ఉంటుంది అని. దాని తర్వాత ఇప్పుడు తెగ రగులుతోంది కదా ఈ జర్నలిస్టు న్యాయమూర్తి గారి వ్యవహారం ఒకటి. అది కొన్ని ఛానల్స్ ఇంకొంతమందితో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడుతున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఇన్సిడెంట్. సమాజంలో ఈ అసలు ఆ పదం అనాలంటేనే అది విచిత్రంగా ఉంది నాకు. అకాడమికల్గా ప్రింట్ భాష మాట్లాడుతున్నాం ఏంటని. సొసైటీలో ఈ వికృత ధోరణులు ఎలా పెరిగిపోయినాయి అంటే, ఇప్పుడు భార్య వచ్చేసట భర్తకి పిల్లల్ని చూపించదట, అడిగితే వాడిని చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తారట. నేను చెప్తుంది వాళ్ళ గురించే కదా, ఇంకా చాలామంది ఉన్నారు మన చుట్టూనే కనబడతా ఉంటారు. ఏం చేస్తావు, వాడిని చంపేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. అంటే సహజంగానే ఇప్పుడు ఏంటిది లేడీస్ పట్ల వివక్ష అనుకుంటూ కూడా రాసుకొస్తారు పెద్ద మేధావుల్లాగా. ఎందుకు వాళ్ళు ఇలా చేసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారంటే, ఇలా మాట్లాడటాన్ని ఒక సున్నితమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళని చూస్తాం మనం. అలాంటి వాళ్ళు నేను చెప్పే కదా చాలాసార్లు మా వాళ్ళతో అంటూ ఉంటాను. నేను కొన్నాళ్ళ దాకా అసలు బయటికి వచ్చి టీ తాగుతారా లేడీస్ అనుకునేంత అమాయకపు ఇదిలో కూడా బతికేవాడిని. అంటే అది తప్పని కాదు కానీ అది ఏంటి నాకు ఒక అనూహ్యమైన విషయం లాగా అనిపించేది. 97 ఆ టైం దాకా మేము రోడ్డు మీద నిలబడి టీ స్టాల్ దగ్గర టీ తాగటమే అదేదో పెద్ద ఘనకార్యంలాగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే నాకు ఆ సమయంలో కలిగిన ఫీలింగ్ గురించి చెప్తున్నా. ఆ దశ నుంచి ఈ రోజున రోడ్డు మీద నిలబడితే మనల్ని బెదిరించి దబాయించి చొక్కా పట్టుకొని మనమే తప్పు చేసామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసే స్థాయికి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ జస్టిస్ మన వీడు స్వయం ప్రకటిత అత్యద్భుత మేధావి స్త్రీ జనోద్ధరణ సంఘం అధ్యక్షుడు ఉన్నాడు కదా ఈ న్యాయమూర్తిగాడు, వీడు ఈ 10 రోజుల నుంచి అయిన రచ్చకి సిగ్గున్నోడైతే, సిగ్గు ఎగ్గు ఉన్నోడైతే వాడు చేసిన తప్పని ఒప్పుకోవాలి. ఎవడిదో గాలికి పోయేదాన్ని తీసుకువచ్చి ఒక దరిద్రాన్ని న్యూస్ ఛానల్లో అదో పెద్ద ఇష్యూలాగా చేయటం ఏంటి? అసలు ఇప్పుడు మన వాడెవడో చెప్పాడు, యూట్యూబ్లో చూశాను నేను. చిత్తూరు జిల్లాలోనో ప్రకాశం జిల్లాలోనో ఒక లేడీని 2 చేతులు సినిమా స్టైల్లో ఇప్పుడు హీరోని క్లైమాక్స్లో కట్టేసి కొడతారు చూడండి, అలా ఒక మొగుడు ఒక భార్యను కొట్టాడు. దాని మీద వీడేమైనా డిబేట్ పెట్టాడా? మరి నిజంగా అతగాడు అడిగినట్లే ఎందుకు పెట్టలేదు? వాళ్ళు బాగా లోయర్ క్లాస్ వాళ్ళనే, నీకు మాత్రం హై క్లాస్ వాళ్ళే మనుషులకు కనిపిస్తారా? హై క్లాస్ అంటే నేను చెప్తుంది ఈ ఎకనామికల్గా, ఇంకో విషయంగా కాదు. అసలు సిగ్గున్నోడైతే అడ్డదిడ్డంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళకి నేను మద్దతుగా ఉంటానంటూ అసలు నిజంగా ఆ వ్యవహారాలు, పైగా ఆవిడ గారట అసలు నువ్వు అలా ఎలా చేస్తావు, ఇలా ఎలా చేస్తావు అని చెప్పి. ఇప్పుడు యూట్యూబరు అన్న తర్వాత ప్రతి వాళ్ళు మనలాగే ఆలోచించరు, ఎవరి దృక్కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు, వీడియోలు పెట్టుకుంటుంటారు. వాళ్ళని నేను బీహార్ గ్యాంగ్ని పిలిపిస్తాను, మీ అంత చూస్తాను, మీ ఇంట్లో వాళ్ళంతా చూస్తాను అంటే ఎవడు ఊడుకుంటాడు? ఇప్పుడు దాకా
ఆవిడని లేదంటే ఆ పర్సనాలిటీని ఎవడైతే నేను ముందు వెనక ఉండి రక్షిస్తా నేనున్నా అనుకుంటూ గొంతు చించుకుంటున్నాడే వాడొచ్చి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. సమాజంలోని వికృత ధోరణులు వీళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి కదా, వీళ్ళు వాటిని పెంచి పోషిస్తూ నేను మొదటి నుంచి మన వీడియోలో చెప్పేది నీతులు చెప్పేవాడు బూతులు మాట్లాడటమే తప్పు. సమాజానికి వాడికన్నా చీడపురుగుండు. ఇప్పుడు మనము ఇంత చెప్తూ ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, ప్రతి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. ఆ మాటకు వస్తే నేనే ఎక్కువ తప్పులు చేయొచ్చు కూడా. చేయొచ్చు అంటే నాకు ఛాన్స్ ఉందని కాదు, చేసే వాళ్ళలో మనం కూడా ఉంటాము అని. అట్లాంటిది నువ్వు నీతులు చెప్తూ నువ్వు బూతు పనులు చేస్తున్నప్పుడు నువ్వు సిగ్గు లేకుండా ఇంకా ఎట్లా మాట్లాడతావు? నీకు అర్హత ఎక్కడుంది? నాకు అంత ఉంది కెరీరు, ఇంత ఉంది కెరీరు, ఏముంది నీ కెరీరు? ఎంతసేపు నీ కెరీరు? ఒక్కడు అడిగిన ఒకే ఒక ప్రశ్నతో నీకు నిజంగా నువ్వు ఉందని చెప్పుకునే నీ కెరీర్ని అంతా వాడు సంక నాకు ఇచ్చేసేది. కరెక్ట్ పదం ఇది, ఇక దానికి మించి లేదు. నీ గురించి ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటూ నా మీద కేసు పెడతారా, నేను బ్లాక్మెయిల్ చేశారంటారా? అవును, ఖచ్చితంగా ప్రతి వాడి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. నువ్వు నీ పర్సనల్ లైఫ్ నీది, నా పర్సనల్ లైఫ్ నాది, తప్పులు ఉంటాయి. కానీ నువ్వు పబ్లిక్ డొమైన్స్ మీదకి తీసుకొచ్చి పెట్టి ఈరోజు నా గురించి ఎవడు మాట్లాడకూడదు అంటే మాట్లాడకుండా ఎవడు ఉంటాడు? పైగా మన వాళ్ళకి ఎక్కడ లేని ఆసక్తి, అర్ధరాత్రి అయినా లేచి కూర్చొని చూస్తారు ఇలాంటి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఈ కోణంలో చూసినప్పుడు వీడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ న్యాయమూర్తిగాడు అనేది 100% కరెక్ట్. వీడు ఇంకొకరిని క్వశ్చన్ చేసే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటా ఈ గొట్టంలో వాళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా, ఆయన విగ్రహం ఎట్లా ఉంటుందో తెలుసు కదా అందరికీ, 4 ఏళ్ళు ఎవరి వైపు చూపిస్తాయి. వీడు ఇంకొకరిని క్వశ్చన్ చేసే ముందు వీడి జీవితాంతం ఇది భరించాలి. ఎందుకంటే అడ్డదిడ్డంగా పడిపోవటం, ఎప్పటి మీద పడితే వాడి మీద, అవతల వాడి వివరణ అడిగేది లేదు, అదొక మినిమం సెన్సు అనేది లేదు. అయినా కూడా మీడియాకి ఏముంటాయి, కొమ్ములు ఏమైనా ఉంటాయా? అసలు నువ్వు ఎవడివి ప్రతి టాపిక్ మీద డిస్కషన్ పెట్టడానికి? నీకేం హక్కు ఉంది? ప్రజలు ఎవడడిగాడు నిన్ను? ఎవడు అడగడు. జనాలు ప్రశ్నిస్తున్నారు, గుసగుసలాడుతున్నాడు, విమర్శిస్తున్నారు, అంతా అవుతుందే. మనకి ఎవడి మీద పడాలని ఉంటే వాడి మీద పడతాం, మన మీద మాత్రం ఎవ్వడ పడకూడదే. ఎన్ని తమ్మునైళ్ళు, ఎన్ని తప్పుడు తమ్మునైళ్ళు, ఎంతమంది మీద అంటే మనం బ్లాక్ మెయిల్కి లొంగకపోతే ప్రతి వాడి మీద ఏదో ఒకటి పడేయటమే అందరూ. మరి అలాంటప్పుడు రేపొద్దున ఈ ఎపిసోడ్ ఎలాగైనా తగలబడి సావనివ్వండి, ఎవరితో అయినా ఉండనివ్వండి, ఎవడు దేంతో ఏమైనా కానివ్వండి. ఇంకొక విషయము, అసలు సక్రమంగా పద్ధతిగా పెళ్ళిళ్ళు చేసుకున్నవే పెటాకులు అవుతున్నాయి. మధ్యలో ఇంకొకడెవరితోనో, ఇంకొకతెవరితాంతోనో, వీడెళ్తేనో వాళ్ళు వెళ్తేనో అవి సక్రమంగా ఉంటాయా? పైగా ప్లాన్లు ఒకటి భవిష్యత్తుల గురించి, అంత ప్లానింగ్గా కుదురుతుందా? ఏమీ కుదరవు. వాటి గురించి మర్చిపోవడమే మనం. ఈ ఒక్క కేసే కాదు, ఎక్కడైనా సరే. అంటే తెలియక మోసపోవడం వేరు. ఇద్దరు మోసగాళ్ళ మధ్య దాన్ని ఏమంటాం మనం? ఇద్దరు మోసగాళ్ళ మధ్య దాన్ని, నేనైతే ఆ పదం 4 అక్షరాల పదం వాడినాను. ఇద్దరు మోసగాళ్ళ ఒక బంధం చాలా గొప్ప పదం. ఇద్దరు మోసగాళ్ళు కలిసి బతికే ఇదిని ఎన్నాళ్ళు కాపాడతాడు ఎవడైనా? ఆ భర్త గారు ఏం చెప్పాడు, ఈ భార్య గారు ఏం చెప్తుందో, పత్ని మధ్యలో వీడేంటి సమాజోద్ధరకుడు, నన్ను ప్రశ్నిస్తారా, నా నిజాయితీని ప్రశ్నిస్తారా అంటూ అదే పనిగా నాకు తెలిసి ఎదురు కెమెరా పెడితే జోలుతో తడిసిపోతుంది. హైదరాబాద్లో వర్షాలు పడుతున్నట్టు కెమెరా అంతా ముద్దగా అయిపోతుంది అనమాట, నేను అనుకుంటున్నా. ఇట్లాంటిది సహించలేకపోవడం అనమాట. మనం ఎవరికి మద్దతు ఇస్తున్నామని ఓపెన్గా చెప్తున్నామో వాళ్ళు మొత్తం ఈ రోజున ముసుగు తీసేసారు. వికృత పోకడలకి నిదర్శనం కాదు, నిలువెత్తు వికృత రూపం కనబడుతుంది ఇప్పుడు అందరికీ. నేను ఇంతవరకు ఒక్కడి పేరు చెప్పలే వీటి, కానీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడింది. బై.